అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానని బెదిరిస్తున్నారని స్థానిక టీడీపీ నేత సుధాకర్ నాయుడు ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సుధాకర్ నాయుడు తన భార్యతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అనుచరులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బావపర్ది అశోక్ అనుచరుడు గంగారాం ఓ రోజు రాత్రి తనను పిలిపించి మద్యం మత్తులో చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం టీడీపీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను విజయవాడకు పిలిపించినట్లు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానని బెదిరిస్తున్నారని స్థానిక టీడీపీ నేత సుధాకర్ నాయుడు ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి, అనంతపురం నగరంలో టీడీపీ సీనియర్ నాయకుడు సుధాకర్ నాయుడును చంపేందుకు కుట్ర పన్నుతున్నారన్న వార్తలతో కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం సుధాకర్ నాయుడు నాకు ప్రాణహాని ఉన్నట్టు స్వయంగా జిల్లా ఎస్పీ జగదీష్ కి ఫిర్యాదు చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తనకు ప్రాణహాని ఉన్నది ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నుంచేనని చెప్పడం ఇప్పుడు సంచలనంగా ఈ వార్త మారింది. సుధాకర్ నాయుడు తన భార్యతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అనుచరులపై ఎమ్మెల్యేపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బావమర్ది అశోక్, అతని అనుచరుడు గంగారాం ఒక రోజు రాత్రి తనను పిలిపించి మద్యం మంతులో చంపుతామని బెదిరించినట్టు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాళ్ళు, చేతులు, తల మొండం వేరు చేసి అత్యంత కిరాతకంగా నిన్ను చంపుతామని బెదిరించినట్టు సమాచారం. అయితే ఈ విషయం టీడీపీ అధిష్టానానికి తెలియడంతో దీనిని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం సుధాకర్ నాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటిని విజయవాడకి పిలిపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రాజీ ముగింపు పలకాలని అధిష్టానం చూస్తున్నా సుధాకర్ నాయుడు మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే అతని మీద అన్నట్టు పట్టుబడుతున్నట్టయితే సమాచారం. మరి ఇద్దరికి రాజీ చేస్తారా లేదా ఏం జరుగుతుందో అని జిల్లా టీడీపీ పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త కోవెలమూడి రవీంద్ర ఇద్దరితో చర్చలు చేసి రాజీ ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతోందన్నట్టు మనకు తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సూర్య.